ఏదైనా సరే టాలీవుడ్లో సినిమాలు చేస్తే ఫేమ్ తెచ్చుకోవచ్చని ఫిక్స్ అయిపోతున్నారు హీరోయిన్లు. అందుకే ఎన్ని సినిమాలు చేసినా టాలీవుడ్లో ఒక్క హిట్ పడితే చాలనుకుంటూ ఇక్కడి సినిమాల కోసం ట్రై చేస్తున్నారు మిగిలిన ఇండస్ట్రీల హీరోయిన్లు. వాళ్ళు వీళ్ళని లేదు, టాలీవుడ్ లో అందరి హీరోయిన్లు ఫుల్ బిజీగా ఉన్నారు. ఉన్న హీరోయిన్లు అందరూ తెలుగు మీదే కాన్సంట్రేట్ చేస్తున్నారు. అలా వైబ్ సాంగ్ తో సౌత్ ఆడియన్స్ ని ఓ ఊపూపిన రితికా నాయక్ తెలుగులో ఫుల్ బిజీ అవుతుంది. హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన మిరాయ్ 150 కోట్ల కలెక్షన్స్ తో సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఆ క్రేజ్ తో వరుసగా ఛాన్సులు దక్కించుకుంటుంది. ఇప్పటికే బైలింగ్వల్ గా తెరకెక్కుతున్న డ్యూయట్ మూవీతో పాటు వరుణ్ తేజ్ తో మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న కొరియన్ కనకరాజులో హీరోయిన్ గా నటిస్తుంది రితిక. ప్రేమలుతో సౌత్ ఆడియన్స్ ని ఫుల్ గా ఇంప్రెస్ చేసిన మలయాళ ముద్దుగుమ్మ మమితా బైజుకి తెలుగులో కూడా ఫుల్ ఫాలోయింగ్ ఉంది. అందుకే తెలుగులో కూడా వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఆల్రెడీ డూడ్ తో మంచి హిట్ కొట్టిన మమిత వెంకీ అట్లూరితో సూర్య చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. టాలీవుడ్ లో సందడి చేస్తున్న మరో హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి. సాయి ధరమ్ తేజ్, కార్తీక్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సంబరాల ఏటుగట్టు సినిమాలో హీరోయిన్ గా ఐశ్వర్య లక్ష్మిని ఇంట్రడ్యూస్ చేసింది టీం. భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ కి ఛాన్స్ ఉన్న రోల్ చేస్తుంది.